హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నా నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ జంక్షన్ ఛానల్. ఈ రోజు మా కూతురు ఇంటికి వస్తుంది. అలాగే పుట్టింటికి మొదటిసారి ఏం కాదు, వీక్లీ ఒక 2 times 3 times వస్తుంటుంది. సో ఈ రోజు మా కూతురు ఇంటికి వస్తుంది. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే పుట్టింటికి వచ్చింది మా కూతురు. లెట్స్ గో, లెట్స్ వీడియో. కూతురు వస్తుంది. నా కూతురు రాక కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఈ రోజు పైన కుక్కని చాలా ఊర్లో అందరూ ఆడుతున్నారు, ఏమమ్మా ఇటుకోకుండా అంతమ్మా అని. ఏం చేసేది, కూతురు వస్తుంది కదా, కూతురు వస్తే ఒక ఆనందం. ఏం మొన్న వచ్చిపోయింది అమ్మయ్య, ఇప్పుడు వస్తుంది. ఎట్లా రజాలు వస్తున్నాయి కదా బిడ్లు వస్తా అంటారు. ఇంతకీ ఫ్రెండ్స్, నేను నా పరిచయం తెచ్చుకోలేదు కదా. నా పేరు నర్సక్క, నా కోడలి పేరు వీణ, నా కూతురు పేరు స్వప్న. ఇద్దరు కూతురు ఉన్నారు నా కూతురికి, ఇద్దరు కూతురు. నా కూతురు వచ్చిందా? ఈరోజు పండగే పండగ. నా కోడలికి చెప్పి ఏమేమి కావాలో వండి పెట్టాలి. ఏం వెళ్తా అబ్బాయి వచ్చేది. ఊమా ఆ బస్ ఏమో పంచర్ అయిందే, వచ్చేప్పటికే లేట్ అయినా. సర్లేమ్మా, రాండి ఇంటిపోదాము. నేను ఇదే కాసుకున్నారు అంటే మీకు అందరూ అడిగేవాళ్ళు, ఏమమ్మా నర్సక్క ఇరుక్కున్నావని. నేను చెప్పిన కూతురు వస్తుంది అని. నేను అట్లా అనుకుని ఎత్తుకురావాలని, ఇంకా నేను చేసేదమ్మా బస్సులో బిజినెస్ కొని వచ్చేదా. సరేలేమ్మా, నేను ఉత్తుకుంటాను. నేను చేసేది చేతి రోజు కష్టం అవుతుంది అంతే కదా. నువ్వు ఎంత చెప్పినా వేస్ట్ అమ్మా, ఏమి చోటుకేసుకోవాలి మెల్లడు. ఏమన్నా చెప్పనే అంత అమ్మ 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 అంటాడమ్మా, అమ్మకం పట్టుకుని తిరుగుతాడమ్మా. మాట ఏమీ నిల్ద మాటకి. ఏమమ్మా అమ్మ అమ్మ నేను ఇప్పుడు అమ్మే ఉంటుందా? ఊమా ఒకసారి నువ్వు చెప్పమ్మా, నీ మాట వింటాడు. ఏం ఎప్పుడు అమ్మకం పట్టుకుని తిరుగుతాడు. నేను అక్కర్లేదమ్మా, ఏమో బిడ్డలు కరెంట్ ఇష్టపడిస్తుంది అంతే. ఫ్యామిలీ చూసుకోవాలా, ఇల్లు చూసుకోవాలా ఏమీ లే. ఇప్పుడు చెప్తామా కార్లు అట్లా ఇష్టపెట్టు అని. సరిపో, ఆధార్ కార్డ్ ఫ్రీ కదా, బస్ ఉంది కదా, పో బస్ ఫ్రీ కదా, టికెట్ ఫ్రీ కదా, బస్లో పో ఉంటానమ్మా. సరే రా స్వప్న, ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. పదమ్మా వెళ్దాం. బిర్యానీ కావాలి నానమ్మా, అంతే కదా పింటూ. ఇంట్లో అత్తుంది చేసింది. నానమ్మ నాకు ఆమ్లెట్ కావాలి నానమ్మ. ఏం చేస్తుందమ్మా వదినే? నన్ను పిలుచుకుని పేకే రాలేదు చూడమ్మా బస్ స్టాండ్కి. దాని కొంచెం కోవేకులే, వాళ్ళు అయ్యో చాలా అయిపోయినమ్మా. బస్ స్టాండ్ ఇంకా నడుచుకోవచ్చప్పటికే ఈ ఎండ్ల సుస్తు అయిపోయా. ఏం చేస్తుందమ్మా వదిన? నేను వచ్చి ఇంచేపాయ ఇంకా రాలేదు. ఇంకేం చేస్తుంది, మొబైల్ పెట్టుకోని ఉంటుందమ్మా. 20 గంటలు నా జాగా రీల్స్ చూసుకోని ఉంటుంది. అత్తయ్య వచ్చాను. ఇలా ఉన్నా స్వప్న, ఏం చెప్పాయి వచ్చి? వదినా నేను వచ్చి ఒక 10 నిమిషాలు అయ్యా, మీరే రాలేదు. లోపల ఉంటేమో అనుకుంటుని. స్వప్న ఊళ్ళింట్లో ఉంటుంది, ఫోన్ చేస్తా అంటుని. అట్లా నాకే ఒకటి వద్దా, నాకు ఒకటి ఎత్తుకురాదు. సరే స్వప్న, అంత కూకొని దగ్గరే చెప్తాయి, నాకేం పని పడలేదా? ఏమో నీళ్ళు ఇద్దామని వస్తే జ్యూస్ తీసుకురాడంట. జ్యూస్ ఇదిగా స్వప్న తీసుకో. థ్యాంక్ యూ వదినా. అదే అత్తమ్మ, ఇప్పుడు శనివారం కదా అత్తమ్మ, అందుకే నేను రొట్టి చట్నీ చేసినాయి. అంటే నాకు స్వప్న వచ్చేది తెలియదు కదా, మీరు ఏం చెప్పలేదు నాకు. అదే నాకు డౌట్గా ఉండే స్వప్న వస్తుందా లేదా అని. అమ్మా నాకు ఆ బ్యాడ్ సార్ తిని బేజారు అయిపోయిందమ్మా. ఏమైనా మసాలా సార్ చెప్పమ్మా. అమ్మమ్మ నాకు చిప్స్ కావాలి. అమ్మమ్మ నాకు లేస్ కావాలి, నమ్ముకోనికి పొటాటో చిప్స్ కావాలి. నేనేమైనా ఒంట్లో ఆర్డర్ తీసుకుంటున్నానా? ఇంకొకటి చెప్తారు. ఎందుకని ఎప్పుడు వేలు కొట్టింది మా ఇత్త చిరుగా మసాలా కావాలంట. బాబా మా ఇత్త అంటే చిరాకు. కూర్చొచ్చిందా ఇంకా ఎక్కిపోతుంది. ఏం లేదత్తయ్య, అదే కూర తేను ఉండాలని మసాలా ఏం చేద్దామా అని చూస్తున్నాను. ఫ్రిడ్జ్ లో చూస్తాను ఏమేమి ఉన్నాయో. అలాగే చిప్స్ కూడా వేస్తారు అత్తయ్య. సరే అత్తయ్య. మా సిరీస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి సిరీస్ చేస్తే ఇష్టమవుతుందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఈ పార్ట్ 1 మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. రేపు మీకు పార్ట్ 2 వీడియో వస్తుంది, పుట్టింటికి వచ్చిన కూతురు. థ్యాంక్ యూ అందరికీ.